వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతుండగానే ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ అయింది. అధికార పార్టీ కాంగ్రెస్ తమ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను ప్రకటించింది. బీజేపీ, బీఆర్ఎస్లు అభ్యర్థి ఎంపిక కోసం కసరత్తులు మొదలుపెట్టాయి. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నికకు నగారా మోగింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన ఈ పట్టభద్రుల స్థానానికి నిబంధనల ప్రకారం జూన్ 8వ తేదీలోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలోని గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు పూర్తయింది. మొత్తం 4,63,000 మందితో ఓటర్ జాబితాను సిద్ధం చేశారు ఎన్నికల అధికారులు. ఇప్పటికే పార్లమెంటు ఎన్నికల్లో విజయం కోసం వ్యూహరచనలో ఉన్న రాజకీయ పార్టీలు పట్టభద్రుల స్థానంలోనూ పట్టు బిగించేందుకు కసరత్తు ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించగా బీఆర్ఎస్, బీజేపీలు తమ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2021 మార్చి 14న ఎన్నికలు నిర్వహించారు. 6 ఏళ్ల పదవీ కాలంతో జరిగిన ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. 2027 మార్చి 13వ తేదీ వరకు పల్లా రాజేశ్వర్ రెడ్డికి పదవీ కాలం ఉన్నప్పటికీ గతేడాది డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో 2023 డిసెంబర్ 9న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అభ్యర్థి 2027 మార్చి వరకు పదవిలో కొనసాగనున్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 2వ తేదీన ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అదే రోజు నుంచి 9వ తేదీ వరకు నల్గొండ కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. 10వ తేదీన నామినేషన్ల పరిశీలన చేస్తారు. 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. మే 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. జూన్ 5న ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలను ప్రకటిస్తారు ఎన్నికల అధికారులు. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఎంపీ ఎన్నికల హడావిడిలో ఉన్న పార్టీలకు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సవాల్గా మారింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని కాంగ్రెస్ లక్ష్యం పెట్టుకుంది. శాసనమండలిలో కాంగ్రెస్కు మెజారిటీ లేకపోవడంతో ప్రతి ఎమ్మెల్సీ గెలుపు కంపల్సరీ అయింది. దీంతో ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై అధికార పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. 2007లో ఈ నియోజకవర్గం ఏర్పడగా అప్పటి నుంచి జరిగిన 3 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో ఈసారి పాగా వేయాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. 2021 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రాములు నాయక్ నామమాత్రపు పోటీ ఇచ్చారు. ఇండిపెండెంట్గా పోటీ చేసిన మల్లన్న స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రావడంతో మల్లన్న ప్రచారంకి శ్రీకారం చుట్టారు. మరోవైపు ఆ ఎన్నికల్లో 3వ స్థానంలో నిలిచిన ప్రొఫెసర్ కోదండరాం ప్రస్తుతం కాంగ్రెస్కు మద్దతుగా ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉండడం, అనేక వర్గాల నుంచి మద్దతు ఉండడంతో ఈసారి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విజయం సాధిస్తామనే ధీమాతో ఉంది కాంగ్రెస్. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ ఈసారి భారీ ఎత్తున గ్రాడ్యుయేట్స్ ఓట్లను నమోదు చేసింది. తన నియోజకవర్గ పరిధిలో సాధ్యమైనంత వరకు ఎక్కువ సంఖ్యలో గ్రాడ్యుయేట్ ఓట్లను నమోదు చేయించామని తెలిపారు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు చెందినవారే ఉండడం కలిసొచ్చే అంశం. ఈ ఎన్నికల్లో విజయం సాధించి నిరుద్యోగులు, ఉద్యోగుల పక్షాన శాసనమండలిలో గలం వినిపిస్తానని చెప్పారు తీన్మార్ మల్లన్న. అధిష్టానం చాలా కాలం నుంచి కూడా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఖచ్చితంగా మల్లన్న నిలబెట్టాలి అనేటువంటి ఆలోచన అధిష్టానం చేసింది. సో తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న చేసినటువంటి పోరాటాలు కానీ, ఇది కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మేము చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ రూపంలో మాకు ఒక ప్రతిఫలం రూపంలో కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి బాధ్యతను 100% నెరవేర్చి భారీ మెజార్టీతో ఇక్కడ ప్రజలను కూడా గెలిపిస్తాం. అలాగే గత 3 సార్లు ఈ స్థానంలో పాగా వేసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంపిక పెద్ద టాస్క్గా మారింది. ఓ ఎమ్మెల్యే, మిగతా జిల్లాల నేతల మధ్య ఈ అంశమే చిచ్చు పెడుతోందని చర్చించుకుంటున్నారు.
పాత కొత్త నేతల మధ్య బీఆర్ఎస్లో టికెట్ కోసం గట్టి ఫైట్ నడుస్తోంది. ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీలో అనేక మంది టికెట్ ఆశిస్తున్నారు. వారి తరపున గాడ్ ఫాదర్లుగా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు కేసీఆర్, కేటీఆర్ల దగ్గర పావులు కదుపుతున్నారు. కూడా మాజీ చైర్మన్ సుందర్రాజ్ ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నారు. విద్యా సంస్థల అధిపతి కావడంతో భారీ ఎత్తున ఓట్లను నమోదు చేయించారు. ఆయనకు మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్తో పాటు జిల్లాలోని పలువురు మాజీ ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ అభ్యర్థి కోసం బీజేపీ కసరత్తు చేస్తోంది. గత 2 ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మరోసారి అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. మరోసారి ఆయనకి అవకాశం ఇస్తారా లేదా కొత్త అభ్యర్థిని బరిలోకి దించుతారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నుంచి కస్తూరి శ్రీచరణ్ సైతం టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఖమ్మం, వరంగల్ జిల్లాలోనూ కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలతో సత్సంబంధాలున్న కస్తూరి శ్రీచరణ్ అభ్యర్థిత్వంపై అధిష్టానం మొగ్గు చూపుతోందన్న ప్రచారం జరుగుతోంది. అలాగే మరికొందరు బీజేపీ ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. మొత్తానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే పార్లమెంటు ఎన్నికల సందడి ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రావడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి.